ఎందుకంటే దేవుడు మనకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి జీవితాలు కూడా ఆయన బండపైన బలంగా కట్టబడాలని ఆయన మన కొరకు కుప్పకూలిపోయి శ్రమలు అనుభవించి మన పాపములన్నింటినీ కూడా ఆయన తన భుజాన్ని వేసుకుని సొగసైన స్వరూపమైన లేనివాడిగా మార్చబడి కలువరిగిరిలో మనందరి కోసం చనిపోయాడు. అయితే ఎంత గొప్ప సహాయము ఇంకెవరు కూడా మనకు అందివ్వలేరు. అందించేది దేవుడు ఒక్కడే. మనం శ్రమల్లో పడినప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టవచ్చు, అన్నతమ్ములు వదిలిపెట్టవచ్చు, అక్క చెల్లెళ్ళు వదిలిపెట్టవచ్చు, బంధుమిత్రులు అందరూ వదిలిపెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టండి. ఎందుకంటే ఆయనకి మనకి మధ్యన ఉన్నది ఏంటంటే ప్రేమ. తన పిల్లలు నాశనానికి పోతుంటే ఏ తండ్రి వదిలిపెట్టాడు కదా, అలాగే